చాలామంది ఈ రోజుల్లో ప్రభువుని విడిచి లోకంలో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభులో ఏ చెడుతనాన్ని చూసి ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు చెప్పు. ఆయన నీకేం చేయలేదని వెళ్ళిపోతున్నావు. నీ రక్షణ కోసం ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని నీ కోసం బలిదానంగా అర్పించారు కదా. లేఖనాలు మనం నమ్ముతున్నప్పుడు క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభు వారు నలగొట్టబడి, గాయపరచబడి, హింసింపబడి, నిందించబడి, అవమానించబడి, ఆఖరికి తన ప్రాణాన్నే బలిదానంగా మనకి ఇచ్చారే. ఇలాంటి గొప్ప త్యాగం ప్రపంచంలో ఎవరైనా మన నిమిత్తం చేశారా? మరి అలాంటి ప్రభువున మనం విడిచిపెట్టాలనుకుంటుంది. అలాంటి దేవుణ్ణి విడిచి లోకంలో పడిపోవాలనుకుంటుంది. రా, నీ దేవుడు మంచివాడు. నీకోసం ఆయన ఎల్లప్పుడూ మంచి విషయాలని సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాసెస్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఆ మంచి పనులు, ఆ మంచి కార్యాలు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు, ఇందు నిమిత్తం ఆ దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించాడు, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ శ్రమల మార్గంగా తీసుకొచ్చాడు, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి అని ఒకరోజు నువ్వు గ్రహిస్తావు.